హాయ్ అండి. సీతాఫల చెట్టు చూస్తున్నారు కదా. ఈ చెట్టు చాలా పెద్దగా అయిపోయిందండి. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో పెట్టాను. చిన్న మొక్క మాత్రమే నాటానండి. గవర్నమెంట్ ఇచ్చిన మొక్కలండి ఇవి. అప్పుడు నాటినప్పుడు 1.5 ఇయర్ తర్వాత కాయలు అనేటివి వచ్చినాయండి. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా వెరీ స్వీట్గా ఉన్నాయి ఈ కాయలు. ఇప్పుడు నేను ఎలాగో వీడియో చేస్తున్నా కదా, ఛానల్ ఓపెన్ చేశానని నేను వీడియోలో చూపెడదామని కాయలను తెంపి చూపెడుతున్నానండి. కాయలు మాత్రము ఒక 30-40 కాయలకు ఎక్కువనే వచ్చాయి. ఇవి సమ్మర్లో కాసిన కాయలండి. మళ్ళీ ఇవి అయిపోయిన నెక్స్ట్ టైం కూడా వర్షాకాలంలో కూడా ఇలానే కాయలు కాస్తూ ఉంటాయి. ఎనీ టైము సీతాఫల చెట్టు ఇది కాస్తూనే ఉందండి. మేము తెంపుకొని తింటూనే ఉన్నాము. ఈ కాయలను తెంపి ఆకు వేసి మక్కబెట్టినట్టయితే పండ్లు అనేటివి చాలా బాగా పండుతాయండి. రోడ్డుకు ఉంది కదా చెట్టు, వీళ్ళు తెంపుకొని పోతూనే ఉంటారు. వాళ్ళు తెంపుకొని పోగా మిగిలిన కాయలు మాత్రమే మేము తెంపుకుంటాము. చాలా పెద్ద సైజు కాయలండి. ఈ చెట్టు ఆకు కూడా పనికొస్తుందండి. ఈ చెట్టు ఆకును మనము వేడి నీళ్ళల్లో వేసుకొని నొప్పులు ఉన్నట్టయితుంటే మసలబెట్టి ఆ వాటర్తో స్నానం చేసినట్టయితే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. శరీరం కూడా కాంతివంతంగా ఉంటుందండి. ఎలాంటి నొప్పులు ఉండవు. సీతాఫలం పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పటికీ ఈ చెట్టు పెట్టి అయితే 5 ఇయర్స్ అయిందండి.